ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న యువనేత మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో అంబరాన్నంటాయి. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ఆయన నాయకత్వ పటిమను మరియు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయనకున్న స్పష్టమైన విజన్ ను చాటి చెప్పేలా ఈ కార్యక్రమం సాగింది. ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో లోకేష్ సాధించిన విజయాలను ప్రతిబింబించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడులు, యువతకు లభించిన ఉపాధి అవకాశాలను ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో ఆయన చూపిన పట్టుదల అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఎదురైన సవాళ్లను అధిగమించి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేరవేసిన తీరును కార్యకర్తలు కొనియాడారు. కేవలం అభివృద్ధిపైనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం 5 లక్షల బీమా వంటి పథకాలను అమలు చేస్తూ వారికి కొండంత అండగా నిలవడం ఆయన బాధ్యతాయుత నాయకత్వానికి నిదర్శనం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల గొంతుకగా మారి నేడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న లోకేష్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. ఈ అట్టహాసమైన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నవశకానికి నాంది పలికాయి.